హాయ్ అండి. అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో ఏపీ ప్రభుత్వ ఉద్యోగులకు మరియు పెన్షనర్లకు పెండింగ్ బకాయిలు అకౌంట్‌లో జమ అయ్యే తాజా సమాచారం, అలాగే సరెండర్ లీవ్ బిల్లులు చెల్లింపుల సమాచారం గురించి అయితే తెలుసుకుందాము. వీడియో అయితే ఎక్కడ గాని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసేయండి. అప్పుడే ఇన్ఫర్మేషన్ పూర్తిగా అర్థమవుతుంది. అలాగే వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోకి లైక్ చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియోని తోటి ఉద్యోగ పెన్షన్ మిత్రులతో అయితే షేర్ చేయండి. కొత్తగా మన ఛానల్ చూస్తున్నవారు ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే వెంటనే మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో, దీని ద్వారా నేను చేసే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీ వరకు రీచ్ అవుతాయి. ఇక ఆలస్యం చేయకుండా వివరాల్లోకైతే వెళ్ళిపోదాము. ఫ్రెండ్స్, ఇక విషయానికొచ్చినట్లయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ప్రభుత్వ ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఎంతో కాలంగా తమ ఆర్థికపరమైన బకాయిల కోసం కళ్ళు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. ముఖ్యంగా డీఏ అరియర్స్, డీఆర్ అరియర్స్, సరెండర్ లీవ్స్, ఎస్ఎల్స్, అలాగే ఎన్‌క్యాష్‌మెంట్‌లు, పీఆర్‌సీ బకాయిలు ఇంకా పెండింగ్‌లో ఉన్న విషయం మనందరికీ తెలిసిందే. అయితే ఈ నిరీక్షణ నడుమ ఒక చిన్న ఆశావహమైన పరిణామం చోటు చేసుకుంది. ప్రస్తుతానికి కొన్ని రకాల బిల్లుల చెల్లింపుల ప్రక్రియ మొదలైనట్లు తాజా సమాచారం అందుతోంది. ఇది ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న ఉద్యోగులకు కొంతమేర ఊరటనిచ్చే అంశం అని చెప్పవచ్చు. తాజా అప్డేట్స్ ప్రకారంగా ఏపీజీఎల్ఐ లోన్స్ మరియు పాలసీ క్లోజర్‌లకు సంబంధించిన డబ్బులు ఇప్పుడు విడుదల అవుతూ ఉన్నాయి. ముఖ్యంగా ఎవరైతే గత ఫిబ్రవరి నెలలో లోన్‌ల కోసం లేదా క్లోజర్‌ల కోసం దరఖాస్తు చేసుకున్నారో, వారి ఖాతాల్లో నిధులు జమ అవుతున్నట్టు స్పష్టమైన సమాచారం ఉంది. అలాగే మార్చి నెల నుండి పెండింగ్‌లో ఉండిపోయిన జిల్లా పరిషత్ ప్రావిడెంట్ ఫండ్ పార్ట్ ఫైనల్ పేమెంట్స్ కూడా ఇప్పుడు క్లియర్ అవుతూ ఉన్నాయి. అలాగే 2024, 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పీఎఫ్ బిల్లులు కూడా ఆమోదం పొంది ఉద్యోగుల ఖాతాల్లో పడుతూ ఉండటం శుభపరిణామం. ఇక సీపీఎస్ ఉద్యోగుల విషయానికొస్తే గత 5, 6 సంవత్సరాలుగా ప్రభుత్వ మ్యాచింగ్ గ్రాంట్స్, కాంట్రిబ్యూషన్‌లో అప్పుడప్పుడు జాప్యం జరిగేది. కానీ ప్రస్తుతం ఎటువంటి గ్యాప్ లేకుండా ప్రభుత్వ వాటా మరియు ఉద్యోగి వాటా కలిపి క్రమం తప్పకుండా ప్రాన్ ఖాతాల్లో జమ అవుతున్నాయి. ఇది ఉద్యోగుల పదవీ విరమణ తర్వాత వచ్చే కార్పస్ ఫండ్‌ను పెంచడానికి ఎంతగానో దోహదపడుతుంది. అయితే డీఏ బకాయిల విషయంలో ఇంకా కొంత ప్రతిష్టంభన కొనసాగుతోంది. జూలై 2018 మరియు జనవరి 2019కి సంబంధించి డీఏ బకాయిలు సుమారు 60 నెలల డీఆర్ ఎరియర్స్ కూడా ఇంకా రావాల్సి ఉంది. ఓపీఎస్ ఉద్యోగులకు ఈ బకాయిలను జీపీఎఫ్ ఖాతాలో సర్దుబాటు చేసినప్పటికీ, సీపీఎస్ ఉద్యోగులకు నగదు రూపంలో ఇవ్వాలా? లేదా? అనే దానిపైన ప్రభుత్వం నుండి ఇంకా స్పష్టమైన నిర్ణయం రావాల్సి ఉంది. మరోవైపు అత్యవసరమైనటువంటి మెడికల్ రియంబర్స్‌మెంట్, గ్రాట్యుటీ మరియు జీఐఎస్ మెచ్యూరిటీ సొమ్ములు కూడా విడుదలవుతున్నాయి. పెన్షనర్లకు సంబంధించిన అనేక క్లోజర్ బిల్లులు క్లియర్ అవుతున్నాయి. తాజా సమాచారం ప్రకారంగా నవంబర్ 2025 నవంబర్ 27న చాలామంది ఖాతాల్లో డబ్బులు జమ అయినట్టు మెసేజ్‌లయితే వస్తున్నాయి. నంద్యాల వంటి జిల్లాల్లో జూన్ నెలలో జీపీఎఫ్ లోన్‌ల కోసం అప్లై చేసిన వారికి కూడా ఇప్పుడు అకౌంట్‌లో డబ్బులయితే పడ్డాయి. అలాగే మార్చి, ఏప్రిల్ నెలల్లో జెడ్పీపీఎఫ్ లోన్‌ల కోసం పెట్టుకున్న దరఖాస్తులు కూడా పరిష్కారమై ఆయా ఉద్యోగుల ఖాతాల్లో నగదు జమ అవుతోంది. కాబట్టి సంబంధిత ఉద్యోగులు మరియు పెన్షనర్లు ఒకసారి తమ బ్యాంకు ఖాతాలను లేదా ట్రెజరీ స్టేటస్‌ను సరిచూసుకోవాల్సిందిగా అయితే సూచించడమైనది.